ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంచడం జరిగింది. ఈరోజు దాదాపు 33 మంది లబ్ధిదారులకు 45,50,000 రూపాయలు సీఎంఆర్ఎఫ్ రావడం జరిగింది. ఇప్పటివరకు మా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 130 మంది లబ్ధిదారులకు గాను దాదాపు 1,70,00,000 రూపాయలు రావడం జరిగింది. మీరు చూశారు గత 5 ఏళ్ళలో ఏం జరిగిందనేది. కనీసం ఒక సీఎంఆర్ఎఫ్ నుంచి కానీ కనీసం మా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోనే కాదు, స్టేట్లో కనీసం ఎక్కడే కానీ ఒక 50,00,000 రూపాయలు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు మా నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం సంవత్సరం కాలంలోనే దాదాపు 1,70,00,000 రూపాయలు ఒక అనంతపురం నియోజకవర్గానికే ఇచ్చారు. అంటే దాదాపు గతంలో ఎప్పుడే కానీ లేనటువంటి సీఎంఆర్ఎఫ్లు ఈ సంవత్సరం కాలంలోనే తీసుకొని రావడం జరిగింది. అలాగే మీకు తెలుసు, తల్లికి వందనం ప్రోగ్రాంతో ఈరోజు ఇంటింటికి ఎంతమంది పిల్లలుంటే ప్రతి ఒక్కరికి ఈరోజు తల్లికి వందనం పడింది. ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే పిల్లలు అంతమందికి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. గతంలో అమ్మ ఒడి అని చెప్పేసి వేసేవాళ్ళు, కేవలం బటన్ నొక్కి ఇంట్లో ఒక పిల్లోడు ఉంటే ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ ఇంటికి ఒకటి మాత్రమే ఇచ్చేవాళ్ళు. అది కానీ అందరి లబ్ధిదారులకు కానీ ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళ పార్టీలకు అనుకూలంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం చేసేవాళ్ళు. కానీ ఈరోజు మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రతి ఇంటింటికి ఇంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చాలామంది ఈరోజు బయటకు వచ్చి ఆశ్చర్యపడుతున్నారు. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు తల్లికి వందనం ఇంత డబ్బులు పడతాయని, మా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడుతున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇళ్ళకి వెళితే సార్ మా ఇంట్లో ఇంత 4 పిల్లలు ఉన్నారు, 1,00,000 రూపాయలు పడిందని చెప్పేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకొని నారా లోకేష్ గారికి వీళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయమని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిఐసి దాదాపు 16,347 ఉద్యోగాలు తొలి 5 సంతకాలు ఇవ్వడం జరిగింది. పెన్షన్స్ కానీ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, పూర్తి బెడ్డోళ్ళకి 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఇట్లా పెంచడం జరిగింది. గతంలో ఎక్కడే కానీ 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలకు పెంచడానికి దాదాపు 5 ఏళ్ళు తీసుకున్నారు గత ముఖ్యమంత్రి. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయల నుంచి 4,000 పెంచడానికి ఒక చిన్న సంతకంతో చేసేసి ఇమీడియట్గా శాంక్షన్ చేశారు. అలాగే అన్న క్యాంటీన్లు గతంలో మూసేస్తే మళ్ళా ఈరోజు 200 అన్న క్యాంటీన్లు తెరిపించేసి పేదోడికి మధ్యాహ్నం పొద్దున కేవలం 5 రూపాయలతోనే భోజనం పెట్టడం జరుగుతుంది. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ మొత్తం రైతులైతే ఏమి భూములు ఎవరైతే ఉన్నారో అంతా భయపడ్డారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ వచ్చి జగన్మోహన్ రెడ్డి మా భూములన్నీ బీకేసుకుంటారని చెప్పేసి భయపడుతుంటే మా ముఖ్యమంత్రి వారి తొలి 5 సంతకాల్లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి రైతులకు భరోసా కల్పించాడని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది. అలాగే ఇవే కాకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ముఖ్యంగా గత 35 ఏళ్ళ నుంచి అండర్ డ్రైనేజ్ ఒకటి, అలాగే డంపింగ్ యార్డ్ సమస్య ఒకటి ఉంది, అలాగే నడివంక వాల్ సమస్య ఒకటి ఉంది. ముఖ్యంగా డంపింగ్ యార్డ్ అక్టోబర్ 2 కల్లా మొత్తం క్లీన్ చేస్తామని చెప్పేసి మా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి 16 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. వచ్చే నెల కల్లా వర్కులు కానీ ప్రారంభించి సెప్టెంబర్ ఎండింగ్ కల్లా డంపింగ్ యార్డ్ కానీ క్లీన్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అలాగే 80 కోట్ల రూపాయలతో నడివంక సైడ్ వాల్స్ కానీ నిర్మించడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఇవే కాకుండా ఇంటింటికి ఒక ఎంటర్ప్రైన్ తయారు చేయమని చెప్పేసి 2014-7 మా ముఖ్యమంత్రి వర్యులు గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 2047 విజన్ ప్రకారం ఇంటింటికి ఒక ఎంటర్ప్రైన్ కానీ తయారు చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తున్నారు. అది కానీ త్వరలోనే మా అనంతపురం నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కు శాంక్షన్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉద్యోగాల రూపకల్పన జరుగుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అలాగే మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి కాన్స్టిట్యున్సీని ఒక మెగా జాబ్ వేలో నిర్వహించడం చెప్పడం జరిగింది. మొన్న లాస్ట్ వారంలోనే దాదాపు 5,000 మందితో మెగా జాబ్ వేల నిర్వహించి దాదాపు 1,600 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే కేవలం సంవత్సరం కాలంలోనే ఇంత అభివృద్ధి చేశాం. ఇంకా మాకు ఈ టర్మ్లోనే 4 ఏళ్ళు ఉంది.
కనీసం వచ్చే 10 ఏళ్ళు మా తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక నంబర్ 1 స్థానం తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ఏడాది కాలంలో 130 మంది లబ్ధిదారులకి దాదాపు 1,70,00,000 రూపాయలు ఓన్లీ అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఓకే, నమస్కారము. అందరికీ నమస్కారము. నా పేరు మల్లేశ్వరి, బీజేపీ స్టేట్ కన్వీనర్ బేటీ బడావో బేటీ బచావో. మా అమ్మకి హెల్త్ బాగాలేకుండా మా అమ్మ అన్ని డీటెయిల్స్, హాస్పిటల్ డీటెయిల్స్ అన్ని మేము వైసీపీ ప్రభుత్వంలో అనంత వెంకటరామరెడ్డి సార్ దగ్గరికి తీసుకెళ్ళింటే అవి చేయిస్తామమ్మా, సీఎం ఫండ్స్ కింద రిలీజ్ చేయిస్తామని చెప్పేసి అది చేయించలేకపోయినారు. తర్వాత టీడీపీ ప్రభుత్వం కూటమి భాగంగా ఇక్కడికి వచ్చిన తర్వాత దగ్గుపాటి ప్రసాద్ అన్నద సార్ దగ్గరికి నేను రావడం జరిగింది. అమ్మని తీసుకొని వచ్చి ఇక్కడ సార్ మా అమ్మకి ఇలా జరిగింది, ఇక్కడ ఇంతవరకు ఆ సారు వైసీపీ ప్రభుత్వంలో చేయలేకపోయినారు సార్ అంటే, అమ్మ నాకు ఇవ్వమ్మా, నేను ఖచ్చితంగా చేయిస్తానని చెప్పి సారు అమ్మ తీసుకొని వచ్చి ఈ రోజు చెక్ పంపిణీ రూపంలో అమ్మది కూడా ఈ రోజు రావడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో ఇంతవరకు ఏ పని కూడా కావాలి, కనీసం చెక్ హెల్త్ పరంగా కూడా పేషెంట్లకు ఇవ్వలేకపోయినాడంటే చాలా వేస్ట్. కానీ ఇక్కడ స్టాఫ్ కూడా ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తే కూడా మంచి రెస్పాండ్ అవుతారు. సార్ ఆధ్వర్యంలో ఈరోజు చెక్ ఇవ్వడం జరిగింది. సార్ మంచి పనులు కూడా చేస్తున్నారు. రుద్రంపేట పంచాయతీలో కూడా విశ్వశాంతి నగర్ లో కూడా రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది సారు. అక్కడ మొత్తం హైవే రుద్రంపేట బైపాస్ కూడా రోడ్డు సార్ ఆధ్వర్యంలోనే శంకుస్థాపన జరగటం, మేము ఇంకా నెక్స్ట్ కాలువలు కూడా అడగబోతున్నాం సారు, అది కూడా చేస్తామమ్మా అని హామీ ఇచ్చారు సారు. కానీ కూటమి భాగంగా సార్ ఇంత మంచి పనులు చేస్తున్నందుకు మేము ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం.